ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాధారణంగా పెళ్లైన తర్వాత రోడ్డు మీదకి వస్తారు, కానీ వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చారంట. మరి వాళ్ళ వింత పెళ్లి గోళ్ళేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with this team. అమ్మయ్యా, నమస్తే సార్. నమస్తే మేడం. ఇన్నాళ్ళకి మా అమ్మాయి పెళ్లి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కరెక్ట్ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవుతున్నారు. నాకంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అందరూ ఇక్కడ. మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడని చాలా కంగారు పడిపోయింది తెలుసా అండి. నేను చాలా కంగారు పడ్డాను. ఈడికి పిల్లలు ఎవరిస్తారని. ఏమైంది? తొక్కేస్తున్నాడండి. వీడు కూడా అంత కాదులే. అయ్యి బాబు, మావయ్య గారు మీ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి మాత్రం ఘనంగా చేస్తానన్నారు. ఎలా చేస్తారో చెప్పాలంటే. ఏమండి, మనం పెళ్లి చేస్తే మామూలుగా చేయడం, ఎక్కడైనా పెళ్లి చేస్తే నలుగురికి తెలుస్తుంది, కానీ మీ పెళ్లి చరిత్రలో ఉంటది. ముందు ఎడిటింగ్ లో ఉంటదా? ఎడిటింగ్ లో ఉంటది, ఎండింగ్ దాకా ఉంటది. పెళ్లికి టైం దగ్గర పడిపోతుంది, మనం వెళ్ళాలి. కారు కూడా లేకుండా ఎలాగరా? మా అల్లుడికి బోల్డ్ అంత కట్నం ఇస్తున్నామంటే రేంజ్ తక్కువ అనుకో. ఎంత? 1,16,00,000. పదండి పదండి పదండి. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. రండి. ఎక్కడి అమ్మాయి నర్రా. ఎక్కడికి? మనమానికి లేదు, మనపై ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ లోనే పెళ్లి ఏర్పాటు చేసాం. ట్రాఫిక్ సిగ్నల్ ఏంటండి? అంటే మరి అందరికీ తెలియాలి కదండి, ఇక్కడ చేస్తేనే ఊరందరికీ తెలుస్తుంది. నువ్వు ఫోటోల్లో చరిత్రలో నిలబడిపోతున్నా అప్పుడే అర్థం కావాలి నాకు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అండి. సిగ్నల్ ట్రెండింగ్ అండి. ఒక్కొక్క చోట రైల్వేలో చేసుకుంటున్నారు, ఏరోప్లేన్ లో చేసుకుంటున్నారు. ఏం క్వశ్చన్ అడగలేదు. మరి నడి రోడ్డు మీద ఏంటండి? నా కుటుంబం కూడా తెలుసా నీకు? మీకు తెలీదా? ఇలా కాదు, మండపం బుక్ చేయి. అమ్మాయి వెళ్ళిపోదాం. బయట అమ్మాయిలు దొరకట్లేదురా, ఇవ్వట్లేదని చెప్పి నీకు. ఇదిగో 3 గంటలు తెలుకుండా అయిపోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అందరినీ కళ్ళు మూసుకుని కూర్చోమంటావా? అది కాదండి, పెళ్లి చేసేది తొందరగానే. ఏం జరుగుతుందా ఇక్కడ? పెళ్లి జరుగుతుంది సార్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెళ్లి అంటే బుద్ధుందా? అదేంటి, మొన్న వచ్చి మీకు కార్డు ఇచ్చాను కదా సార్. ఇస్తే కార్డు తీసుకున్న చేతులతో పెళ్లి ఆపేస్తారా ఇక్కడ? ఎవడన్నా పేమెంట్ ఇచ్చి లాక్ చేస్తాడు, నువ్వు ఇలా కార్డు ఇచ్చి లాక్ చేయక అర్థమైందా? నోటికి వస్తుంది మాట్లాడకండి. పేమెంట్ ఎవరిస్తున్నాడో ఎవరికి ఇస్తున్నారో కొంచెం టైం ఇవ్వండి సార్, పెళ్లి జరిగిపోద్ది. కుదరదయ్యా, కుదరదని చెప్తాను కదా. ఒక్కసారి ముఖం చూడండి సార్ దగ్గరికి వెళ్ళి. బాగా లేట్ మ్యారేజ్. సరే ఏం చేస్తాం, 10 నిమిషాలు సరిపోద్దా? వచ్చి 7 నిమిషాల్లో అయిపోద్ది సార్. స్పీడ్ కావాలి, అర్థమైందా? త్వరగా కానివ్వండి. నేను మాట్లాడతాను. మంత్రులు గారు, ఆ సిగ్నల్స్ వాహనాలకు మంత్రాలకు కాదు. సిగ్నల్ చూసాగా ఎంత టైమింగ్ ఉంది ఇడికి? కట్నం ఇచ్చాడు మరి అడుగు. కట్నం అడుగుతాను, పెళ్ళి అవగానే ఇచ్చేస్తానండి. ఓకే, 50 రూపాయలు దిగి పెళ్ళి అవగానే ఇచ్చేస్తాను. బాబయ్యా, నువ్వు దా చెప్తాను, మొదలు పెట్టు. అల్లుడు లేని మామయ్యను బాబయ్యో. ఇదిగోండి 100 రూపాయలు. ఆ ముష్టి దగ్గర అడుక్కుని ఈ ముష్టికి వేస్తావా? మధ్యలో నువ్వు మధ్యలో నన్ను ముష్టి అంటే అడుకునే దగ్గర వేస్తానంటే నాకు కనుక 100 రూపాయలు వచ్చాయి, ముఖానికి 50 రూపాయలు కూడా రావు. చూపించు. ఎవడ్రా నువ్వు మా ఎదురు అడుకున్నా మా కాంపిటీషన్ ఒక్కసారి ఇక్కడ కనిపించావు
సిగ్గు లజ్జ ఉండాలి బతుక్కి. అడుక్కోవడం కూడా ఏంటండి సీఎం గారు వస్తున్నారంట. ఏమో మనోడు పెళ్లికి సీఎం గారు వస్తారా చెప్పలేదు. వీడి ముఖానికి అంత సీన్ లేదు, ఈ దారిలో వెళ్తున్నారు అంతే. ఆయన తొందరగా 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 ఇప్పుడు మన పెళ్లికి సిగ్గే లేదనుకున్నాను, ఫోటోలు కూడా లేవా? అడుగు పెళ్లి అవగానే తీయించేస్తాను. బండి ఎక్కడి చెప్తాను, బండి ఎక్కండి. ఆల్రెడీ గారు ఫోటోల గురించి కొట్టుకుపోతున్నారు. అండి అక్కడ చూడండి, అడిగా చూసారాడు. అవును, హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు బండి మీద. ఉంది కదయ్యా హెల్మెట్ కానీ తప్ప కటింగ్ చేయించి 6 నెలలు అయింది, డబ్బులు లేక వదిలేసి. అవునా? ఎరా ఆర్సీ ఉందా? లేదండి. 1000 లైసెన్స్ ఉందా? లేదండి. 1000 పొల్యూషన్ ఉందా? ఇదిగో ఊరంతా పొల్యూషన్. ఈ పంచుకు 5000. ఫోటోలు తాగుతూ తీస్తామేంట్రా? అల్లుడు గారు కొద్దిగా ఫైన్ కట్టి చెప్తాను. ఫైన్ వేసారు అంతే కదా? అవును, ఫైన్ కట్టాల్సిందే. ఇప్పుడే కట్టాలంటే ఇప్పుడే కట్టాలి. కట్టు బాబయ్యా. వద్దయ్యా. తీసుకొని వెళ్ళండి. గురుగారు ఫోటోలు డిలీట్ చేయకుండా అలాగే ఉంచండి. మంగళధారణ ఇటుగా మినిస్టర్ గారు వస్తున్నారంట. మినిస్టర్ గారు వెళ్ళిపోయారు. మంత్రి గారు మొదలు పెట్టండి. కట్టండి. ఆపండి. ఏమైందండి? ముందు సంభావన. సంభావన అంటే ఏంటో అవ్వగానే ఇచ్చేస్తామండి మీకు. ముందు సంభావన చేతిలో పడితేనే పెళ్లి. సంభావన కావాలంటే ముందు నిర్తలండి తీసుకోండి. అమ్మాయి అదిగా మీ ముష్టి యుద్ధం లోపల ముష్టోటితో వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ మా అమ్మాయి నాలుగు ఒక మంచి సంబంధం చూసుకుంది. ఈ పెళ్లి ఎక్కడైపోద్దని ఎంత బెంగపడ్డా. అల్లుడు గారు ఇందాక నుంచి వచ్చేస్తున్నా కలిసి లాస్ట్ లో డైలాగ్ ఉంది, వేసేస్తానండి నాకు తెలుసు. ఎలా అనిపించింది పెళ్లి గోల నడి రోడ్డు మీద? నాగి గారికి జరగాల్సిన శాంతి జరిగింది, కానీ చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రావు గారు మీ స్టైల్ స్కిట్ అయితే నాగి గారికి నరాలు దిగిపోతాయేమో అనిపించింది. బాగుంది. ఫోటోగ్రాఫర్ లేదంటే పోలీసు వాడి చేత ఫోటోలు తీయించడం అది ఇంటెలిజెంట్ గా ఉంది. శాంత్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు, బాగుంది. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడకది వీడి గారడి. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేవుతాడే, చూడగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి 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 స్టార్ లో పిల్లైన స్టార్ వచ్చనండి.